న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. ప్రకృతిని పులకరింపచేసేదే చైత్రం, మనల్ని పలకరించేదే మన స్నేహం. షడ్రుచుల కలబోత మన బంధం, అనుభూతులతో నిత్య నూతనం. బి న్యూస్ ప్రేక్షకులకు, శ్రేయాభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు. స్వాగతం. ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే గొల్లపాల శ్రీనివాస్ అశోక్ ముస్లిం సోదరుల అత్యంత పవిత్రమైన రోజు రంజాన్. ఈ రంజాన్ మాసంలో జరుపుకునే వేడుకలకు యానంలో ఉన్న జామియా మసీదులో ఉన్న ముస్లిం సోదరులకు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గొల్లపాల శ్రీనివాస్ అశోక్ సుమారు 400 మందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారితో పాటుగా విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముస్లిం సంఘ సభ్యులు, ప్రెసిడెంట్ SKM జిలానీ, వైస్ ప్రెసిడెంట్ కరీం, జనరల్ సెక్రటరీ మీనా పెద్దలు, SM తాజుద్దీన్, ముస్లిం నాయకులు, ముస్లిం యువకులు తదితరులు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే గొల్లపాల శ్రీనివాస్ అశోక్ ముస్లిం సోదరుల అత్యంత పవిత్రమైన రోజు రంజాన్. ఈ రంజాన్ మాసంలో జరుపుకునే వేడుకలకు యానంలో ఉన్న జామియా మసీదులో ఉన్న ముస్లిం సోదరులకు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గొల్లపాల శ్రీనివాస్ అశోక్ సుమారు 400 మందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారితో పాటుగా విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముస్లిం సంఘ సభ్యులు, ప్రెసిడెంట్ SKM జిలానీ, వైస్ ప్రెసిడెంట్ కరీం, జనరల్ సెక్రటరీ మీనా పెద్దలు, SM తాజుద్దీన్, ముస్లిం నాయకులు, ముస్లిం యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెందెల గరువు గ్రామస్తులు మోక అప్పాజీ గారు ఆధ్వర్యంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వీరికి ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెందెల గరువు గ్రామస్తులు మోక అప్పాజీ గారు ఆధ్వర్యంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వీరికి ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వెనకాల ఉన్నారు అన్న, రండి సార్, ఇంకా రండి సార్, మనం మీరు ఎలా ఉండండి. అందరికి గ్రూప్ గ్రూప్ అందరు గ్రూప్ చేద్దాం.
అందరూ నుంచిందా సార్? అలాగే చెంచుల గౌరవం అనేది రీసెంట్గా ఒక 7-8 సంవత్సరాల కింద కొంచెం అక్కడ ఎక్కువగా రావడం చెంచుల గౌరవం పేరు పెట్టడం మేము పెట్టామండి ఎక్కువ చెంచులు అక్కడ. ఈ మధ్యకాలంలో ఒక 120 ఇళ్ళు అయ్యాయండి. నేను ఒక 60 ఇళ్ళు దాకా నేను కట్టాను. వారికి ఇంట్రెస్ట్లో ఉన్నవాడు దాంట్లో ఉన్నారు అందరూ. అయితే ఒక 4 రోడ్ల మీద రోడ్డు అయింది. మీదైతే రోడ్డు మాత్రం అట్లా ఉంది. ఇది ఇంతవరకు రోడ్డు అనేది రాలేదు. గతంలో అది చేస్తారండి, నిలబడిపోతున్నా. అసలు ఎప్పుడు మా కాడగమ్మ నుంచి 130 బళ్ళు అండి. ఎప్పుడు 10 బళ్ళు. బుచ్చిబాబు గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి కూడా ఎస్సీ సమాజంలో ఎస్టీ బీసీలు తీవ్రంగా అన్యాయం కూడా నన్ను అడిగితే సోదరుని అడుగుతారు. మళ్ళీ నాన్నగారు తరఫున చెప్పారని చెప్పారు. అలాగే ఇంకోటి ఏంటంటే అది వీరికి కరెంట్ పోల్స్ ఇంకా 2 పడతాయండి. 5 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఎవరు కొంచెం బుచ్చివారు చూసిన బుచ్చివారు ఖచ్చితంగా వేయించారని చెప్పి పార్టీలో జాయిన్ చేసి అదొకటి వాటర్ సమస్య కొంచెం దూరంగా వెళ్ళాలి. నమస్కారం. పెద్ద సమస్యలో మీరు అందరూ జాయిన్ అయ్యారు కాబట్టి ప్రధానమైన సమస్యలు చెప్పారు. 2 కరెంట్ పోల్స్ 4 రోడ్లు ఉన్నాయని చెప్పారు. తప్పకుండా మీ రోడ్లు కానీ కరెంట్ పోల్స్ కానీ పూర్తి చేసి బాధ్యత మధ్య పెద్ద నాయకులు ఉంటారు కాబట్టి తప్పనిసరిగా 2 ఎన్నికల నాయకులు అధికారులు మన పార్టీ అధికారులు మీ అందరూ సహకారం. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఎక్కడ వెళ్ళినా పెద్ద ఎత్తున జాయిన్ అవుతారు. అందరూ స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో జాయిన్ అవుతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జరిగిన అన్యాయానికి మీ అందరూ తప్పనిసరిగా మీకు పెద్ద తప్పనిసరిగా ఈ ద్వారా మీకు పెద్ద సహకారంతో మన అప్పాజీ గారి సమస్యలో జాయిన్ అయినందుకు ఈ నెల 19వ తేదీన జరగబోయే పుదుచ్చేరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి ఏ నమశివాయం గారికి మద్దతుగా యానాం బీజేపీ ప్రెసిడెంట్ కనకాల రాజు గారి ఆధ్వర్యంలో యానాం బీజేపీ మండల కమిటీ ఎలక్షన్ ప్రచారంలో 2వ రోజు డోర్ టు డోర్ చింతవారి వీధి ఫ్రాన్స్ దీపా బ్లడ్ బ్యాంక్ రోడ్లో పార్టీ సభ్యులు కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం చేస్తూ ఎన్డీఏ కూటమిలో భాగంగా పుదుచ్చేరి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఏ నమశివాయ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారత జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ డివివి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు కనకాల రామదాసు మరియు బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, యువత ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన జరగబోయే పుదుచ్చేరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి ఏ నమశివాయం గారికి మద్దతుగా యానాం బీజేపీ ప్రెసిడెంట్ కనకాల రాజు గారి ఆధ్వర్యంలో యానాం బీజేపీ మండల కమిటీ ఎలక్షన్ ప్రచారంలో 2వ రోజు డోర్ టు డోర్ చింతవారి వీధి ఫ్రాన్స్ దీపా బ్లడ్ బ్యాంక్ రోడ్లో పార్టీ సభ్యులు కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం చేస్తూ ఎన్డీఏ కూటమిలో భాగంగా
పుదుచ్చేరి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఏం నమశివాయ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారత జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ డివివి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు కనకాల రామదాసు మరియు బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, యువత ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమంలో యానాం బీజేపీ పార్టీ ఈరోజు ఒక వార్డును కంప్లీట్గా పూర్తి చేయగలిగింది. చింతావారి వీధి, కాన్స్తిప్ప, సాలికోట ఈ 3 పూర్తయినాయండి. సాయంకాలం 8 గంటల వరకు చేయగలిగాం. వెళ్ళిన చోటల్లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. భారతీయ జనతా పార్టీ 19వ తారీఖు జరగబోయేటటువంటి ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో నమశివాయం గారికి ఓటు వేయమని వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సమయంలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇంకా రేపు కొద్దిగా గంట ముందే స్టార్ట్ చేసి ఇంకా వార్డు చెప్తున్నా కూడా ఈ 10 రోజుల్లో పూర్తి చేయడానికి పూర్తిగా మాకు సహకారం, మా వెనుక మహిళలు చాలామంది స్వచ్ఛందంగా వచ్చారు. వారు చేసినటువంటి కార్యక్రమం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. డైరెక్ట్గా వెళ్ళి గడపకి వెళ్ళడం వల్ల మాకు వారి యొక్క ఆత్మీయంగా మేము కలుసుకోవడం జరిగింది. ఈ విషయంలో మాకు పూర్తి ప్రక్రియలో యానాం నియోజకవర్గం నుంచి నమశివాయని గెలిపించమని మేము గత 2 రోజులుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే 11, 12, 13, 17 వార్డులు మేము ప్రచారాన్ని కంప్లీట్ చేసాం. ఇంటింటి ప్రచారంలో అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా బీజేపీ యొక్క గొప్పతనాన్ని వివరించడం, వారందరూ కూడా బాగా ప్రతిస్పందించి దీనికి విజయానికి పాటుపడతారని మాట ఇవ్వడం జరిగింది. అలాగే యానం నుంచి నమశివాయ గారిని అత్యధిక మెజారిటీతో మేము గెలిపించగలమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గత 2 రోజులుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో మరి మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఈ ప్రజల స్పందన చూస్తుంటే ఓట్లు తప్పనిసరిగా మరి నమశివాయన్ గారికి పడేటట్టున్నాయి. అలాగే భారీ మెజార్టీతో కూడా ఆయన గెలిచి మరి మొట్టమొదటిసారిగా ఈ పాండిచేరి రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చేసిన 50 మంది బీజేపీ కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో కొలువైన శ్రీ పరదేశమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని అధిక సంఖ్యలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పలువురు ప్రముఖులతో పాటుగా ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు అమ్మను దర్శించుకున్న తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వీరితో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో కొలువైన శ్రీ పరదేశమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని అధిక సంఖ్యలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పలువురు ప్రముఖులతో పాటుగా ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు అమ్మను దర్శించుకున్న తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వీరితో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పనుల్లో పెట్టాను. ప్రకృతిని పులకరింపచేసేదే చైత్రం, మనల్ని పలకరించేదే మన స్నేహం. షడ్రుచుల కలబోత మన బంధం, అనుభూతులతో నిత్య నూతనం. బి న్యూస్ ప్రేక్షకులకు శ్రేయాభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు. పాలిత ప్రాంతమైన యానాల్లో పుదుచ్చేరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి వైద్యలింగంకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ యానం ఎన్నికల ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు తన బృందం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సోమవారం స్థానిక అంబేద్కర్ నగర్, కొత్తపేట, అగ్రహారం, నాయుడు కాలనీ తదితర ప్రాంతాల్లో తమ అభ్యర్థి గెలుపు కోరుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లాది వీరాస్వామి, ప్రసాద్ రాజు, దున్నా చక్రవర్తి, చీకట రామకృష్ణ, బంగారం, లంక శ్రీను, అంజియ, సుబ్బారావు, మొన్న గణేష్, కేఆర్కే చౌదరి, వెంకటేశ్వరరావు, కొట్టుముక్కల సత్యనారాయణ రాజు తదితరులు పాలిత ప్రాంతమైన యానాల్లో పుదుచ్చేరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి వైద్యలింగంకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ యానం ఎన్నికల ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు తన బృందం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సోమవారం స్థానిక అంబేద్కర్ నగర్, కొత్తపేట, అగ్రహారం, నాయుడు కాలనీ తదితర ప్రాంతాల్లో తమ అభ్యర్థి గెలుపు కోరుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లాది వీరాస్వామి, ప్రసాద్ రాజు, దున్నా చక్రవర్తి, చీకట రామకృష్ణ, బంగారం, లంక శ్రీను, అంజియ, సుబ్బారావు, మొన్న గణేష్, కేఆర్కే చౌదరి, వెంకటేశ్వరరావు, కొట్టుముక్కల సత్యనారాయణ రాజు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. బలపరుస్తున్న వైద్యలింగం గారికి మన మనకి అన్నం దొరుకుతుంది, కోట బియ్యం కూడా మన దగ్గరకు వస్తాయి, అన్ని వస్తాయి. అస్తవే ముద్దు మనకి ఏది వద్దు, అదే మన సరొద్దు మంది
ప్రతి ఒక్కరు అష్టం మనం కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకోవాలి. మేనిఫెస్టోలు గ్యాస్ 500 కాంగ్రెస్ పార్టీ వస్తే బస్ ఫ్రీ అన్న లేడీస్ బస్ ఫ్రీ ఆంధ్రలో మనకి 25 కేజీలు బియ్యం రావడానికి అది కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికూరు గ్రామంలో ఎన్నికల ఇంటింటి ప్రచారాన్ని ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు తన కార్యకర్తలు నాయకులతో ప్రతి ఇంటికి వెళ్లి ఓటుని అభ్యర్థించారు. ప్రజల్లో పూర్తి మార్పు రావడంతో నేరుగా ప్రతి ఇంట మహిళలు మాట్లాడుతూ రాక్షస పాలనకు చరమగీతం పాడి బుచ్చిబాబును గెలిపించుకుంటామంటూ హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికూరు గ్రామంలో ఎన్నికల ఇంటింటి ప్రచారాన్ని ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు తన కార్యకర్తలు నాయకులతో ప్రతి ఇంటికి వెళ్లి ఓటుని అభ్యర్థించారు. ప్రజల్లో పూర్తి మార్పు రావడంతో నేరుగా ప్రతి ఇంట మహిళలు మాట్లాడుతూ రాక్షస పాలనకు చరమగీతం పాడి బుచ్చిబాబును గెలిపించుకుంటామంటూ హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సైకిల్ గుర్తు కొట్టేసి మరి కరెంట్ గ్యాస్ ఎలా పెరుగుతుంది. చెప్పు చెప్పు ఏంటి ఎదురు ఉన్నానండి తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఇంజరం పంచాయతీ పరిధిలోని నాయకులతో సమావేశమైన దాట్ల బుచ్చిబాబు గారు ఎన్నికల నేపథ్యంలోని ప్రత్యర్థి పార్టీలు ఎత్తులను చిత్తులు చేసే విధంగా ప్రచారం చేసి మన పార్టీ ఆయాంలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు కాపాడాలి అంటూ తెలిపి ఓటు ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి అంటూ తెలిపి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చి ప్రయాణం కొనసాగించండి అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఇంజరం పంచాయతీ పరిధిలోని నాయకులతో సమావేశమైన దాట్ల బుచ్చిబాబు గారు ఎన్నికల నేపథ్యంలోని ప్రత్యర్థి పార్టీలు ఎత్తులను చిత్తులు చేసే విధంగా ప్రచారం చేసి మన పార్టీ ఆయాంలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు కాపాడాలి అంటూ తెలిపి ఓటు ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి అంటూ తెలిపి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చి ప్రయాణం కొనసాగించండి అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ అభ్యర్థి అభ్యర్థులు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ ఏదైతే పట్టాలి జనసేన టీడీపీ బీజేపీ చేస్తున్నాం కాబట్టి జనసేన వాళ్ళని బీజేపీ వాళ్ళు కూడా మనం ప్రతి గ్రామాన్ని కలుపుకుని వెళ్ళి మనం ఈ పొద్దు ధర్మాన్ని పాటించి తప్పనిసరిగా మీ అందరూ మంచి మెజారిటీలో నడిపించాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకారం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు అవతల వ్యక్తులు రాజకీయ తీసుకుంటే మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరందరూ ఈ 4 రోజుల పాటు మీరందరూ సైనికులు పనిచేసి మాకు భవిష్యత్తు నిలబెడతామని బాధ్యతున్నాం. కాబట్టి చెప్పకుండా మేము ప్రచారానికి వెళ్ళాలి చదివించాలి. పార్టీ అభివృద్ధి మీ అందరినీ కలిసి వెళ్ళాలని ఉద్దేశంలో తప్పకుండా సైనికుల పని. అదేవిధంగా కూడా అధిక్ గారు మేము కూడా మీకు రెట్టింపు గ్రామాభివృద్ధికి కానీ మీ అందరికీ కలిసి ఉన్న ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రధానంగా జనసేన బీజేపీ ఒక అందరినీ కూడా మనం కలుపుకెళ్ళాలి. కొత్త ధర్మం పాటించాలి. కాబట్టి ఎక్కడ మనం కలుపుకోవట్లేదనే భావం లేకుండా అందరినీ కలుపుకెళ్ళాలని చెప్పి ప్రభావం ఆ రోజు డైరెక్ట్గా అయితే అభ్యర్థి కోనసీమ జిల్లాలో ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు మన 4 వచ్చినప్పుడు ఎస్సీలంతా మేమోసం ఓట్లేదు. కనీసం న్యాయాన్ని కోరికైనా ఎవరైనా చెప్పడం ఇచ్చే తప్ప మన వచ్చిన ఇచ్చే తప్ప ఎవరైనా చెప్పాలండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు నెల 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినందుకు ఇస్తాము అంటూ చంద్రబాబు హామీని ఇచ్చారు. హామీని ఇవ్వడం పట్ల వికలాంగులు హర్షాన్ని వ్యక్తం చేశారు. మురుముల్లా టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వికలాంగులు వైసీపీ ప్రభుత్వం హయాంలో వికలాంగులకు ఏ విధమైన సాయం అందలేదని, టీడీపీ ప్రభుత్వం హయాంలో వికలాంగుల దినోత్సవం ఘనంగా జరపడమే కాక పలు ఉపకరణాలు పంపిణీ చేసేవారిని ఈ ప్రభుత్వం ఓ చేతికర్ర కూడా వికలాంగులకు ఇవ్వలేదని, పెన్షన్ పెంపుదల చేసి ఇస్తామని చంద్రబాబు హామీని దృష్టిలో ఉంచుకొని టీడీపీ విజయానికి వికలాంగులు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన వికలాంగుల సంఘం నాయకులు తదితరులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు నెల 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినందుకు ఇస్తాము అంటూ చంద్రబాబు హామీని ఇచ్చారు. హామీని ఇవ్వడం పట్ల వికలాంగులు హర్షాన్ని వ్యక్తం చేశారు. మురుముల్లా టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వికలాంగులు వైసీపీ ప్రభుత్వం హయాంలో వికలాంగులకు ఏ విధమైన సాయం అందలేదని, టీడీపీ ప్రభుత్వం హయాంలో వికలాంగుల దినోత్సవం ఘనంగా జరపడమే కాక పలు ఉపకరణాలు పంపిణీ చేసేవారిని ఈ ప్రభుత్వం ఓ చేతికర్ర కూడా వికలాంగులకు ఇవ్వలేదని, పెన్షన్ పెంపుదల చేసి ఇస్తామని చంద్రబాబు హామీని దృష్టిలో ఉంచుకొని టీడీపీ విజయానికి వికలాంగులు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన వికలాంగుల సంఘం నాయకులు తదితరులు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి మన ఆశాజ్యోతి విభిన్న ప్రతిభావంతుల ఆశాజ్యోతి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన విభిన్న ప్రతిభావంతులకి 6,000 నెలకు పింఛన్ ఇస్తానని ప్రకటించారు. దీనికి కృషి చేయడానికి ప్రత్యేక కృతజ్ఞతలు మా సోదరుల తరఫున. అలాగే దీనికి కృషి చేసిన మందాకృష్ణ మాదిగ, కోటేశ్వరరావు గారు, అలాగే సునీల్ గారికి కూడా కృతజ్ఞతలు. మాకు గత ప్రభుత్వంలో మాకు అన్నీ అమలయ్యి ఈ గవర్నమెంట్ వచ్చాక మాకు పింఛన్లు కూడా చాలామందికి తీశారు. నా పింఛన్ కూడా గవర్నమెంట్ వచ్చిన వెంటనే తీసింది. అలాగే చాలామందికి తీశారు. అలాగే ఈ గవర్నమెంట్ వచ్చాక మాకు ఇది లోన్లు, సబ్సిడీ లోన్లు లేవు. అలాగే వివాహం చేసుకున్న వాళ్ళకి మ్యారేజ్ గిఫ్ట్ కింద 2 లక్షలు ఇచ్చేవాళ్ళు టీడీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు అది తీసేసారు ఇల్లు. అలాగే మాకు బ్యాక్లాగ్ పోస్టులు ఇచ్చేవారి వరకు ఆ పోస్టులు కూడా తీశారు. మా నిధులన్నీ బంగాళాఖాతంలో కలిపేశారు. మాకు రావాల్సిన
సబ్ ప్లాన్ నిధులు మాకు అందవలేదు. ఒక పింఛను తప్ప ఈ గవర్నమెంట్ చేసిందేం లేదు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం కూడా డిసెంబర్ 3న చేయడానికి ఆ రోజు ఉందని కూడా ఈ ప్రభుత్వానికి తెలియదు. మా గవర్నమెంట్ ఉన్నాడు డిసెంబర్ 3న దీనికి ప్రత్యేక నిధి కేటాయించి అందరికీ ఎవరికి కాలితే వాళ్ళకి 3 చక్రాల సైకిళ్ళు, అలాగే వీల్ చైర్స్, అలాగే చెవుడు మిషన్లు, చేతి కర్రలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళం. ఈ గవర్నమెంట్ వచ్చాక ఎవరు ఇచ్చిన నాది లేడు. సంకకర్ర ఇచ్చిన పాపాన్ని పోలేదు. ఈ గవర్నమెంట్ వచ్చాక ఏది ఒక బుచ్చిబాబు గారు వాళ్ళు దానాలు చేసేవాళ్ళు వాళ్ళని అడిగి ఈ వికలాంగులకి వీల్ చైర్లు అలాగే 3 చక్రాల సైకిళ్ళు ఇప్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందో అప్పుడే వికలాంగులు బాగుంటారని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. వికలాంగులు తప్పకుండా చంద్రబాబు నాయుడుకి అండగా ఉండి సైకిల్ గుర్తుకి ఓటేసి మనం అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా మా సోదరులు కోరుకుంటున్నాం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పార్లమెంటరీ స్వతంత్ర అభ్యర్థి అరదాడి పోస్టయ్య ఈరోజు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో దర్యాల తెప్ప మరియు సీతారాంనగర్ గ్రామాల్లో చేయించున్నారు. గ్రామంలో అనేక సమస్యలు ఆయనకు తెలపడం జరిగింది. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాన అభివృద్ధి ధ్యేయంగా గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ ఖచ్చితంగా తీరుస్తానని, అదేవిధంగా తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని, గ్లాస్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పార్లమెంటరీ స్వతంత్ర అభ్యర్థి అరదాడి పోస్టయ్య ఈరోజు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో దర్యాల తెప్ప మరియు సీతారాంనగర్ గ్రామాల్లో చేయించున్నారు. గ్రామంలో అనేక సమస్యలు ఆయనకు తెలపడం జరిగింది. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాన అభివృద్ధి ధ్యేయంగా గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ ఖచ్చితంగా తీరుస్తానని, అదేవిధంగా తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని, గ్లాస్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. తీసుకొని ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.